హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి వియత్నాం టూరు పార్ట్ 3 అన్నమాట. చూడండి, అక్కడ ట్రావెల్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని వీడియోస్ తీసి పంపించారన్నమాట. అవి చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంకొక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే పడవల్లో వెళ్తారన్నమాట. సో అవి కూడా కొన్ని క్లిప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకున్న కొండలు, అక్కడున్న కొండలు, అక్కడంతా ఏంటంటే కొండలు అనేది గ్రీనరీగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు రాళ్ళతో ఉంటుంది. సో అక్కడ కొంచెం డిఫరెంట్ అన్నమాట. చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఇప్పుడు మనకి పార్ట్ 3 అనేది రిలీజ్ అవుతుంది, వీడియో వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వియత్నాం టూర్ అనమాట. చూడండి ఎంత బాగుంది అసలు. ఈరోజు పార్ట్ 3 ఇది. ట్రావెల్ చేసేటప్పుడు చిన్న వీడియోస్ తీసి పంపించారన్నమాట. చూడండి ఎంత బాగుందో లొకేషన్. అక్కడున్న ఐ థింక్ రోడ్ సైడ్ ఉన్నవి ఇండ్లు కానీ, అలాగే అక్కడ చూడండి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎంత ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు కానీ అక్కడంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి లొకేషన్ ఎంత బాగుందో కదా. అక్కడ చెట్లు కానీ అన్నీ బాగున్నాయి అక్కడ చూడ్డానికి. చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ గ్రీనరీ అంటేనే నేచర్కి చాలామంది ఇష్టపడతారు కదా. చూడండి ఎంత బాగుందో నేచర్ అయితే అక్కడ. చాలా బాగుంది. చూడండి, అంటే అక్కడ పడవలో వెళ్ళేటప్పుడు అంటే ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళాలంటే కొన్ని ఊర్లకి పడవలోనే వెళ్ళాలంట. సో దానివల్ల అక్కడ ఎక్కువ నదులు అలానే ఉంటాయంట. అక్కడ కొండలు కూడా చూడండి మొత్తం ఏంటంటే గ్రీనరీలానే కనిపిస్తుంది కదా, కొండ ఉన్నట్లు అస్సలు కనిపిస్తలేదు. మనకి అక్కడికి చాలా డిఫరెంట్. ఏంటంటే అక్కడ ఏంటంటే మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, ఎవరికో కొంతమందికి మాత్రమే వాళ్ళకి ఇంగ్లీషు హిందీ వస్తుంది అంతే. ఆల్మోస్ట్ అక్కడ వియత్నాం లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ చిన్నగా ఒక క్లిప్ తీశారన్నమాట వెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు బస్సులో ఏమో. బాగుంది. ఇది నైట్ టైం అన్నమాట. నైట్ టైము తీశారన్నమాట అక్కడ. ఓడలు ఉంటాయి కదా, ఓడలు సంథింగ్ ఏదో అక్కడ తీశారన్నమాట ఈ వీడియో. చూడండి ఎంత బాగుందో నైట్ టైం అసలు.